ఏమ్మా బాగున్నావా? హరి ఆరోగ్యం ఏమీ బాగున్నట్టు లేదు. అర్చన కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసింది. చిన్న కోడలిగా ఇక నువ్వే వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అంటే ఏం చెయ్యాలి? ఇలా వేళ్లు పట్టుకుని నడిపించాలా? గోరు ముద్దలు చేసి తినిపించాలా? ముప్పొద్దులా మెక్కుతూ బాగానే ఉన్నారు కదా. అమ్మా సౌందర్య, ఎంత చెడ్డ వాళ్ళు నీ అత్తమామలమ్మా. అయితే నెత్తి మీద పెట్టుకుని ఊరేగలా? అక్కర్లేదమ్మా. ఈ వయసులో వాళ్ళని కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలు. షట్ అప్! ఇలాంటి తొక్కలో సలహాలు ఇవ్వమని మిమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. ఢిల్లీ నుంచి వచ్చారు. వచ్చిన పని అయిపోయింది కదా, నోరు మూసుకొని ఇలా ఎక్స్ట్రాలు చేసేవాళ్ళన్నా, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళన్నా ఈ సౌందర్యకి కాలుతుంది. నాకు గాని కాలిందనుకోండి, నేనేం చేస్తానో నాకంటే వాళ్ళకే బాగా తెలుసు. వెళ్ళండి. స్వప్న, 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 ఈ నర్స్ గెటప్లో నువ్వెలా ఉన్నావు తెలుసా? ఫ్లారెన్స్ నైటింగేల్లా ఉన్నావు. ఫ్లారెన్స్ నైటింగేలా? ఆవిడెవరు? ఆధునిక నర్సింగ్ వృత్తికి ఆద్యురాలు. యుద్ధం జరిగే రోజుల్లో గాయపడ్డ రోగులకి రాత్రింబవళ్లు విశ్రాంతి అనేది లేకుండా సేవలు చేసిన ధన్యురాలు. అందుకే ఆవిడ్ని లేడీ విత్ ద ల్యాంప్ అంటారు. ఈ గెటప్లో నువ్వు కూడా అంత గొప్పగా ఉన్నావన్నమాట. నేను మాత్రం ఈ డ్రెస్ సరదాకి వేసుకోలేదు, సేవాభావంతోనే వేసుకున్నాను. నాలాంటి ఎందరో నిర్భాగ్యులు, నా అన్నవాళ్లు లేనివాళ్లు, ఉన్నా పట్టించుకోకుండా వదిలేయబడిన వాళ్ళు, వ్యాధులతో బాధలతో అలమటించేవాళ్ళు, అలాంటి వాళ్లకి సేవ చేయడం నిజంగా నాకిష్టం. మంచి మనసున్నదానివి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. కమాన్ డాక్టర్. ఇవాల్టి నుంచి స్వప్న కూడా నాతో పాటు డ్యూటీ చేయాలనుకుంటుంది డాక్టర్. ఏం స్వప్న? వెరీ గుడ్. అయితే పదండి, రౌండ్స్కి వెళ్దాం. డాక్టర్, మీరు చెప్పినట్టే నిన్నంతా ఇతనికి సెలైన్ ఎక్కించాం. అంతేకాదు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సార్లు బీపీ కూడా చెక్ చేశాను. నార్మల్గానే ఉంది. షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది. ఇతనికి రేపు ఆపరేషన్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. గుడ్. చూసావు గ్రేసీ, స్వప్న ఈ యూనిఫామ్ వేసుకోగానే ఎంత ఫాస్ట్గా మాట్లాడేస్తుందో. ఫాస్ట్గా కాదు డాక్టర్, సిన్సియర్గా. స్వప్నకి పేషెంట్స్ అంటే ఎంతో అభిమానం. ఏ పేషెంట్ పిలిచినా ఏమాత్రం విసుక్కోకుండా వెంటనే అటెండ్ అవుతోంది. అంతేకాదు, ఎవ్వరికి ఏ మెడిసిన్స్ ఇవ్వాలో కూడా చాలా త్వరగా నేర్చుకుంది. ఏం స్వప్న, నాకేం తోచడం లేదు అని పట్టుబట్టి ఈ జాబ్లోకి మారాం. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది.
మంచాన పడ్డవాళ్ళు, బతుకు మీద ఆశ చచ్చిపోయిన వాళ్ళు, మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి నా వంతు సేవని చేసే అవకాశం ఈ రకంగా దొరకడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్నా ఈ ఒక్క మాటే నాకు కూడా ఇన్స్పిరేషన్. సౌందర్య రెడీయా? పదమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎక్కడికి మమ్మీ ఇంత హడావిడిగా వెళ్ళేది? మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ రెడ్డి గారని చాలా పెద్ద కాంట్రాక్టర్.
ఆయనిలా చిటికేస్తే సెక్రటేరియట్లో ఏ పని కావాలన్నా క్షణంలో అయిపోతుంది. మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ కూడా ఉన్న పెద్ద మనిషి. ఆయన గారి భార్య శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హై లెవెల్ సర్కిల్ వాళ్ళందర్నీ పేరెంటానికి రమ్మని మరీ మరీ చెప్పింది. మనం వెళ్లేది ఆ పేరెంటానికే. వాట్? పేరెంటానికా? వాట్ మమ్మీ, ఐ యు జోకింగ్? నా గురించి అంతా తెలిసి కూడా నేను పేరెంటానికి వస్తానని ఎలా అనుకున్నావు? అనుకోవడం కాదమ్మా, రావాలి. మమ్మీ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ రెడ్డి గారు మీ డాడీకి ఫ్రెండ్ మాత్రమే కాదు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ బిగ్ షాట్. అలాంటి వాళ్ల ఫ్యామిలీతో పరిచయాలు పెంచుకుంటే ముందు ముందు చాలా లాభాలుంటాయి. అందుకని పొలోమంటూ పేరెంటానికి ఎగ్గేసుకుని వెళ్తారా? నా వల్ల కాదు మమ్మీ, ఐ కాంట్. కావాలంటే నువ్వే వెళ్ళు. అది కాదమ్మా, ఆ రెడ్డి గారి భార్య కిందటిసారి కలిసినప్పుడు కూడా అడిగింది, ఏం సంగీత, మీ సౌందర్యని మా ఇంటికి తీసుకురాకూడదనుకున్నావా, లేక తనే రానంటోందా అని. అంటే అనుకోని మమ్మీ, పని పాట లేని ఆడోళ్లంతా ఒక దగ్గర చేరడం, ఈ నెక్లెస్ ఎక్కడ చేయించావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, మీ అల్లుడేం చేస్తున్నాడు, ఇంకా నీళ్ళోసుకోలేదా అంటూ చెత్త కబుర్లు చెప్పుకోవడం. బాప్రే, నా వల్ల కాదు. ఐ జస్ట్ హేట్ మామ్. అంటే నాకు మాత్రం ఇష్టం ఉండే బయలుదేరాననుకున్నావా? తప్పనిసరి తద్దినాల్లాగానే తప్పనిసరి ఫంక్షన్లు ఉంటాయి. ఏం చేస్తాం, సొసైటీలో ఉన్నాం కదా, భరించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నంత కాసేపు పెదాల మీద చిరునవ్వుని అతికించుకొని ఓపిగ్గా భరించాలి. సర్కిల్ పెరగాలంటే ఇలాంటివన్నీ తప్పవు మరి. మై గాడ్, అంటే ఇవాళ నా పేషెన్స్ కి పరీక్ష అన్నమాట. సరే, తప్పదన్నాక చేసేదేముందికా? గంగిరెద్దులాగా గంధం పూయించుకుంటా, పెద్దమ్మ తల్లిలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టించుకుంటా. పద. అది అలా ఉండాలి. ఉంటానుంటాను, కానీ గుచ్చి గుచ్చి నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరైనా కెలికారనుకో, అప్పుడు చెప్తా. ఇదిగో, అంత పని చేయకే. ఒక్క గంట సేపు నాకోసం, సరేనా? సరే. మై స్వీట్ డాటర్, పద. స్వప్న, ఇంకా రెడీ కాలేదా? ఆంటీ, వాళ్ళెవరింటికో నేనెందుకు, మీరు వెళ్ళిరండి. మళ్ళీ మొదలు పెట్టావా? ఎంతసేపని ఒక్కదానివే ఇంట్లో కూర్చునుంటావు? చూడమ్మా, ఇలాంటి ఫంక్షన్లకు వెళ్తూ ఉంటేనే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అది కాదా ఆంటీ? ఇంకేం మాట్లాడకు, త్వరగా రెడీ అవు. తప్పదా? తప్పదు కాక తప్పదు. త్వరగా రెడీ అవు. అమ్మా, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? అవునరా, రెడ్డిగారి భార్య ఫంక్షన్కు పిలిచింది, తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పింది. అందుకే స్వప్నను కూడా తీసుకెళ్తున్నాను. అబ్బా స్వప్న, నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అమ్మా, ఆ? ఇంతకీ రెడ్డి గారింట్లో ఏం ఫంక్షను? ఏదో ఆడవాళ్ల ఫంక్షన్ రా. ఏ, నువ్వు కూడా వస్తావా? అది కాదు, మిమ్మల్ని అక్కడి దాకా డ్రాప్ చేద్దామని. డ్రాప్ చేసి బయట వెయిట్ చేస్తావా? ఏం అక్కర్లేదు గాని ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకో. మరి మీరెలా వెళ్తారు? డ్రైవర్ని తీసుకుని. చాలా. స్వప్న, లేట్ అయిపోతుంది, పద.
మమ్మీ, వైభవ లక్ష్మి వ్రతం చేస్తే ఇంట్లోకి బంగారం రాసులుగా వచ్చి పడుతుందా? సంతాన లక్ష్మి వ్రతం చేస్తే పొలోమంటూ పిల్లలు పుట్టుకొచ్చేస్తారా? జ్ఞాన సరస్వతి వ్రతం చేస్తే చదవకుండానే డైరెక్ట్గా డిస్టింక్షన్లో పాస్ అయిపోతారా? మంగళగౌరి వ్రతం చేస్తే మొగుళ్ళు పెళ్ళాలని కాల్చుకొని తినకుండా ఉంటారా? ఆంటీ, ఆ రెడ్డి గారి భార్య అంత మంచిదా? చాలా మంచిదమ్మా. ఆవిడకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే ఇంట్లో ఎప్పుడు ఏ వ్రతం చేసుకున్నా అందర్నీ పట్టుబట్టి తప్పకుండా రమ్మంటుంది. చా, ఏంటి మమ్మీ చాదస్తాలన్నీ? మిడిల్ క్లాస్లోనే అనుకుంటే మన హై క్లాస్లో కూడానా? కర్మ. సౌందర్య, క్లాసు ఏదైనా నమ్మకాలు నమ్మకాలేనమ్మా. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ నమ్మకంతోనే వస్తున్నారా? నమ్మకంతోనో అవసరంతోనో ఎలాగైతేనేంటి, వస్తున్నారా కాదా? ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి తీరాలి. ఎందుకో తెలుసా? రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో రూలింగ్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. గ్యారంటీగా గెలుస్తారు. కేబినెట్ మంత్రి కూడా అవుతారు. అప్పుడు రెడ్డి గారి భార్యతో ఎవరికుండవు అవసరాలు? ఆవిడకు పరిచయం చేయాలనే నిన్ను కూడా నాతో తీసుకెళ్తున్నాను. నన్నెందుకు పరిచయం చేయడం? ఎందుకో అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. పద. శారద గారు బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాను. ఈ అమ్మాయి ఎవరు? స్వప్న అని మాకు బాగా కావాల్సిన అమ్మాయి. కుందన బొమ్మలా ఉంది. రామ్మా రండి. దండం పెట్టుకో. ఏమంటున్నాడు మీ కళ్యాణ్? ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడా లేక ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోతాడా? మన చేతుల్లో ఏముంది? ఈ కాలం అంతా పిల్లలిష్టమే కదా. అయిన వాళ్ళ అమ్మాయే అన్నారు. కోడల్ని చేసుకోవచ్చు కదా. చేసుకోవాలని ఉంది. అందుకే మీకు చూపించాలని తీసుకొచ్చాను. అవునా?
ఆ.